అందరికీ నమస్కారం అండి. కనిపిస్తున్నటువంటి కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది. కింద షాప్ ఉంటుంది, 2 గదుల్లాగా షాప్ ఉంది. ఫస్ట్ సెకండ్ వచ్చి 2 పోర్షన్లు అయితే ఉన్నాయి. మొత్తం డీటెయిల్ గా చూపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఎంట్రన్స్, పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉన్నాయి. ఇది ఒక రూమ్ అయితే ఉందండి. షాపు షట్టర్ ఉంది. దీని బ్యాక్ సైడ్ కూడా మనకి కబోర్డ్స్ అయితే మొత్తం ఫిల్అప్ చేసి ఉన్నాయి, మొత్తం కంప్లీట్ చేసి ఉంది. ఇది రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్. ఎవరైనా సరే నాకు షాపు కావాలి ప్లస్ నేను ఉండాలి, ఒక పోర్షన్ రెంట్కి ఇవ్వాలనుకుంటే కనుక బెస్ట్ చాయిస్ అండి ఇది. మొత్తం 66 గజాల్లో ఉంటుంది. ఇది మధ్యలో ఫ్లోర్ చూపిస్తున్నానండి. 3 పోర్షన్లు, అదే 3 గదులు ఉంటుంది. ఒక పోర్షన్ కి 3 గదులు అయితే ఉంటుంది అనమాట. రెంట్ అయితే కనుక మీకు కింద వచ్చేసి ఒక 10,000, పైన 7 14,000, మొత్తం 24-25,000 రెంట్ అయితే వస్తుంది. మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఇది, మీరు చూస్తున్నారు. ఇదొక బెడ్రూమ్ అండి, ఇదొక బెడ్రూమ్. అలాగే ఇక్కడ కిచెన్ ఏరియా అయితే ఇచ్చారు. ఈ ఫేసింగ్ అయితే కనుక సౌత్ ఫేసింగ్ అండి. పెద్ద రోడ్డు ఉంది, 60 అడుగుల రోడ్డుని ఆనుకుని ఉంటుంది అన్నమాట. పెద్ద రోడ్డు, మంచి కమర్షియల్ గానే ఉంటుంది. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఇది. ఇక్కడ బాత్రూమ్ అయితే ఇచ్చారు, కామన్ బాత్రూమ్. గ్రౌండ్ ఫస్ట్ బిల్డింగ్ అండి. పైన ఫ్లోర్ వచ్చి మనకి రేకుల షెడ్ అయితే ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ 66 గజాల్లో ఉంటుంది. 66 గజాల్లో ప్లాన్ ఉంది, మనకి బ్యాంకు లోన్ కూడా వస్తుంది. ఇది కాస్ట్ అయితే కనుక వాళ్ళు 65 లక్షలు అయితే చెప్తున్నారండి. 65 lakhs చెప్తున్నారు. విజయవాడ సింగినగర్ మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అయితే సేల్ కి రావడం జరిగింది. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్ కి ఫోన్ చేసి చూడండి. మీరు మా ఆఫీస్ ఉంది సింగినగర్ ఫ్లైఓవర్ డౌన్ లో, ఆఫీస్ కి వచ్చినట్లయితే అక్కడ నుండి తీసుకువెళ్ళి ఈ ప్రాపర్టీ అయితే చూపించడం జరుగుతుంది. ఇది మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి రేకుల షెడ్ అండి. సెకండ్ ఫ్లోర్ కూడా చూస్తున్నారు, ఈ సింగినగర్ లో ఉంటుంది.